నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఎస్విఎల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జనవరి 23వ తేదీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి నాడు దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ రోజున వేలాది మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకొని అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు చేసుకుంటారండి. తెల్లవారుజాము నుండే భక్తులు అమ్మవారిని సేవించుకొని సరస్వతి కంకణాలు ధరించి జ్ఞానం కోసం మొక్కుంటారండి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోలో టెంపుల్కి వెళ్ళే దారండి. ఒకసారి మీరు వీడియోలో చూస్తే గమనించగలరు. ఈ సరస్వతి రూపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మాఘశుద్ధ పంచమి నాడు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు జ్ఞాన ప్రదాయనిగా సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చారండి. ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారండి. వీడియోలో చూస్తున్నట్టే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందండి. ఒకసారి చాలా క్రౌడ్ కూడా ఉంది. మీరు ఈ వీడియోలో చూస్తే గమనించగలరు. విద్యార్థులు కూడా చాలామంది వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదాన్ని తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో సరస్వతీదేవి ఆశీస్సులతో జ్ఞానం మరియు సృజనాత్మకత కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకుంటారండి. ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందితో కలిసి అమ్మవారి దర్శనం కోసం వచ్చామండి. అమ్మవారి దర్శనం కోసం ఇప్పుడు వెళ్తున్నాము. మీరు ఈ వీడియోలో చూస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తారు. ఇక్కడ 7వ అంతస్తులో అమ్మవారి దర్శనం అనేది జరుగుతుందండి. అమ్మవారి మూల విరాట్ యొక్క అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత 6వ అంతస్తులో ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహించారండి. అమ్మవారి దర్శనంతో విద్యార్థులు చదువులో విజయం, జ్ఞానం, వాక్చాతుర్యం కలగాలని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే చూడండి, విద్యార్థులు అలాగే పెద్దవాళ్ళు చాలామంది అమ్మవారి దర్శనం కోసం చాలామంది వచ్చారండి. క్యూ లైన్లో ఉండి అమ్మవారి యొక్క లడ్డు ప్రసాదాన్ని, అలాగే అమ్మవారి యొక్క శక్తి కంకణం, ఫోటో, పెన్ను, అలాగే కుంకుమని కూడా ప్రసాదంగా ఇచ్చారండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉందండి. ఇక్కడ దుర్గాదేవి స్వయంగా వెలిసిందని క్షేత్ర పురాణంలో కూడా చెప్పబడుతుంది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీత. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారండి. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడు అనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైన నివాసం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడే ఇంద్రకీలుడి కొండపైన కొలువు తీరిందని ఇక్కడ ప్రతీతండి. అర్జునుడు ఈ కొండపైన శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉందండి. దర్శనం అనంతరం భక్తులకు భోజన సదుపాయాలు కల్పించారండి. అమ్మవారి అన్నదాన ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. మీరు కూడా అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.